హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లో భారీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 8,561 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క పోస్టులు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మీకు జూలై 4వ తేదీ వరకు ఉంది అని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఎక్కువగా టైం లేదు కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు అంత అందుబాటులో అంటే మీకు సమీపంలోనే పడేటువంటి అవకాశం ఉంటుంది. సో త్వరగా అప్లై చేసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రూప్ ఏ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ 3 అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. సో గ్రూప్ ఏలో ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ అలాగే గ్రూప్ బికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ అంటే మల్టీపర్పస్ కిందకి ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్ అనేది ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్ కిందకి వస్తుంది. సో ఈ యొక్క సీనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 21 ఇయర్స్ ఎబో ఉండాలి. 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళైతే అర్హులు. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్ట్కి 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆఫీస్ స్కేల్ 1 పోస్టులకి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు అండ్ 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరాదు. అంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ అంటే SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. PWD క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ యొక్క సర్వీస్ ఇయర్స్ని బట్టి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీస్ని బేస్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు అంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేస్తున్న వాళ్ళైతే 8 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నోటిఫికేషన్లో హెడ్ ఆఫీసెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళకి కడపలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో మీకు ఈ యొక్క పోస్టింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ తెలంగాణ క్యాండిడేట్స్కి అయితే మాత్రం వరంగల్లో ఈ యొక్క హెడ్ ఆఫీస్ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరుతో హెడ్ ఆఫీస్ అనేది ఉంది వరంగల్లో. సో ఇక తెలంగాణ క్యాండిడేట్స్కి వరంగల్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఒకవేళ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసే వాళ్ళకు ఆ యొక్క ప్లేస్కి సంబంధించినటువంటి లేదా ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి లేదా ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఈ యొక్క పాయింట్ని నోట్ చేసుకోండి. మీరు ఒకవేళ వేరే ఇతర రాష్ట్రాలకి కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే మీకు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు రికగ్నైజ్డ్ ఏదైనా మీకు అంటే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ప్రొఫిషియన్సీగా వచ్చి ఉండాలి అని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆఫీసర్ 2 అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏ బ్రాంచ్కి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ ఈ యొక్క విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి
ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. కానీ ఈ డిగ్రీలు మాత్రమే, ఈ విభాగాల్లో మాత్రమే డిగ్రీ ఉండాలని ఇక్కడ కంపల్సరీగా అని మెన్షన్ చేయలేదు. సో ప్రిఫరెన్స్ మాత్రమే అన్నారు కాబట్టి బ్యాచిలర్స్ డిగ్రీ ఏ బ్రాంచ్లో చదివిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకి ఇక్కడ 2 years అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ 50% ఆఫ్ మార్క్స్తో మీరు హార్టికల్చర్లో కానీ, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వాలంటరీ సైన్స్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, సో ఈ భాగాల్లో ఎవరైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. కానీ కంపల్సరీగా ఈ విభాగాల్లో మాత్రమే డిగ్రీ చదివి ఉండాలని ఇక్కడ ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకు సంబంధించి ఐటీ ఆఫీసర్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఈ విభాగాల్లో మాత్రమే ఈ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇంతకుముందు ఆఫీసర్ 2, ఆఫీసర్ 1 ఇంతకుముందు మల్టీపర్పస్ పోస్టులకు చూసుకున్నట్లయితే ఏ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ పోస్టులకు వచ్చేసి కేవలం ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఈ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క మేనేజర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిజైరబుల్ సర్టిఫికేట్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ASP, PHP, C++, జావా, VB, VC, OCP యొక్క అన్నిట్లలో ఏదో ఒక దాంట్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ కూడా ఉండాలని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మేనేజర్ పోస్టులకి 1 year అనేది మీకు ఆ విభాగానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మేనేజర్ పోస్ట్లోనే చార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 1 year ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆ చార్టర్డ్ అకౌంటెంట్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ లా ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి 2 years అడ్వకేట్ ఆర్ సేమ్ లా విభాగంలోనే మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క లా ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సీనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నోట్ చేసుకోండి ఈ పాయింట్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఈ యొక్క 3 పోస్టులకి ఇక్కడ కలిపి ఏ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకైనా సేమ్ ఫీ అనేది ఉంటుంది. SC, ST, PWD అభ్యర్థులకైతే 100 రూపాయలని ఇక్కడ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఈ యొక్క SC, ST, PWD కాకుండా మిగతా జనరల్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్కి 600 ఫీ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఈ యొక్క పోస్టులు అప్లై చేసుకోవడానికి కేవలం ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ ప్రాసెస్ కాదు. ఆన్లైన్లోనే ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఫీ పే చేయడానికి జూలై 4వ తేదీ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో డేట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్లకి కూడా సేమ్ ఫీ ఉంది. ఇక్కడ 100 రూపీస్ SC, ST వాళ్ళకి, PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 100, మిగతా జనరల్ క్యాండిడేట్స్కి 600 అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి మీకు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్లకి రీజనింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, న్యూమరికల్ అబిలిటీ ఉంటుంది. ఈ యొక్క 2 సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. ఈ మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి మొత్తం రీజనింగ్ 40, న్యూమరికల్ అబిలిటీ క్వశ్చన్స్ 40, మొత్తం 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 80 మార్కులు, 45 నిమిషాలు అనేది టైం ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ స్కేల్ 1 పోస్ట్కి రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 2 కలిపి మొత్తం 80 మార్కులు ఉంటాయి, 80 క్వశ్చన్స్.
సో ఎగ్జామ్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్, ఎవరైతే ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్లో రీజనింగ్ సబ్జెక్టు, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమెరికల్ అబిలిటీ, సో ఈ అన్ని సబ్జెక్ట్స్ కలిపి మొత్తం 200 మార్కులు అనేవి 200 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి 2 గంటలు ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1కి కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి సబ్జెక్ట్సే ఉంటాయి. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 hours ఎగ్జామ్. నెక్స్ట్ స్కేల్ 2 పోస్ట్లకు కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి సేమ్ సిలబస్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ మార్క్స్, ఎగ్జామ్ కూడా సేమ్ టైం. నెక్స్ట్ ఇక్కడ రాంగ్ ఆన్సర్స్, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, నోట్ చేసుకోండి. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మీకు 4 తప్పు సమాధానాలకి 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీరు ఏ రాష్ట్రం నుండి అయితే అప్లై చేసుకుంటున్నారో మీ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ఆల్ ఇండియా లెవెల్లో, సో పోస్టింగ్ అనేది మీకు పోస్టులు అనేవి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాయి కాబట్టి సో పోస్టింగ్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీ రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ కావాలి అని మీరు ఆప్షన్ కనుక పెట్టుకున్నట్లయితే మీ యొక్క మెరిట్ లిస్ట్ని బట్టి మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీ యొక్క సొంత జిల్లాల్లోనే లేదా సొంత రాష్ట్రాల్లోనే సెంటర్ అనేది ఉంటుంది. ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి మీకు మెయిన్ వెబ్సైట్ వచ్చేసి www.ibps.in అనే వెబ్సైట్ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ సైట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. cgrs.ibps.in అనే వెబ్సైట్ నుండి మీరు క్వైరీస్ అనేది మీరు పోస్ట్ చేసి ఆన్సర్స్ అనేది పొందుకోవచ్చు. మీరు లాగిన్ అవ్వచ్చు. ఈ యొక్క cgrs.ibps.in సైట్కి లాగిన్ అయ్యి మీ యొక్క క్వశ్చన్స్ని, క్వైరీస్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఐబీపీఎస్లో ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మీకు అందించడం జరిగింది. ఇంకా ఏమైనా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టోటల్గా ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ యొక్క పీడిఎఫ్ని మీరు కంప్లీట్గా చదవండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.